ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అన్అకాడమీ అయితే చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చిందండి. మరి వీటిలో భాగంగా ఏ ఆఫర్స్ ఉన్నాయని చూసుకున్నట్లయితే అన్అకాడమీకి సంబంధించి మనకి అనేక బ్యాచ్ కోర్సెస్‌తో పాటుగా మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 మంత్స్ వ్యాలిడిటీ, 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది. మన కోడ్ ఆరుష్10 ఎంటర్ చేస్తే మీకు 10% ఫీజులో డిస్కౌంట్ వస్తుందండి. దాంతో పాటుగా మనకి సాధన అనేటువంటి బ్యాచ్ మల్టిపుల్ చాయిస్ కోసం, ఎండోమెంట్ ఆఫీసర్స్‌కి బ్యాచ్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి బ్యాచెస్, అదేవిధంగా వెబినార్ అనేటువంటి స్టార్ట్ అయిందండి. అనేక బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎస్ఏ కానిస్టేబుల్, అదేవిధంగా గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఫ్రీగా మాక్ టెస్టులు జరుగుతున్నాయి. అదేవిధంగా నా క్లాసెస్, ఉచిత క్లాసెస్ అన్అకాడమీలో ఉచితంగా మనకి ఎకానమీ క్లాసెస్ జరుగుతున్నాయి. వీటిని గనుక మీరు ఫాలో అవ్వడానికి కానీ, లేదా ఈ ఫీజు పొందడానికి కానీ, లేదా అన్అకాడమీలో రోజుకి 14 గంటలు ఉచిత క్లాసెస్ వస్తాయండి. ఉచిత క్లాసెస్ మీరు ఫాలో కావడానికి కానీ మీరు ఎంటర్ చేయవలసినటువంటి కోడ్ ఏంటంటే ఆరుష్10 అనేటువంటి రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి. ఆరుష్10 అనేటువంటి రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఫీజులో 10% డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటుగా ఉచిత క్లాసులు అన్లాక్ అవుతాయి. ప్రతిరోజు అన్అకాడమీలో 14 గంటలు ఉచిత క్లాసెస్ కూడా ఉంటాయి. ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజోన్. మరి ఈ వీడియోలో రానున్నటువంటి ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి మన జనరల్ స్టడీస్ గ్రాండ్ టెస్ట్ అయితే చేస్తున్నామండి. అందులో ముఖ్యమైనటువంటి ఒక 30 ప్రశ్నలు అయితే ఈరోజు చేస్తున్నాము. సో మరి దీనిలో మీకు ఎంతో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చేస్తున్నాం కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటిది అయితే కింద కామెంట్ చేయండి. మరి మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో పంచాయతీ సంస్థలకు, పంచాయతీ వ్యవస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని చెప్పి మొదటిసారిగా సూచించినటువంటి కమిటీ ఏది? ఏ కమిటీ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని పంచాయతీ శాఖకు చెప్పడం జరిగింది? మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇచ్చిన వాటిలో ఎల్ఎం సింఘ్వి కమిటీ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సూచించడం అయితే జరిగింది. మరి భారతదేశ ఎన్నికలలో ఓటర్ గుర్తింపు కార్డులు అనేటువంటిది ప్రవేశపెట్టినటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ వీరిలో ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మనకు టిఎన్ శేషన్ మనకు ఇది కల్పించడం అయితే జరిగింది. భారతదేశంలో విశ్వాస తీర్మానం ద్వారా మనకి పదవి కోల్పోయినటువంటి మొట్టమొదట ప్రధాని ఎవరు? విశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయినటువంటి మొట్టమొదటి ప్రధాని ఇక్కడ ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ విపి సింగ్ అండి. విపి సింగ్ విశ్వాస తీర్మానం ద్వారా పదవి అయితే కోల్పోవడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ భారతదేశ ప్రధానులు వారి యొక్క సమాధులు ఇవ్వడం అయితే జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, అదేవిధంగా పివి నరసింహరావు అని. మరి వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అని అడిగినట్లయితే ఇక్కడ మరి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క సమాధిని ఇక్కడ విజయ్ ఘాట్ అని పిలవడం జరుగుతుందండి. లాల్ బహదూర్ శాస్త్రి యొక్క సమాధిని విజయ్ ఘాట్. సో మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మొరార్జీ దేశాయ్ యొక్క సమాధిని మనం అభయ్ ఘాట్ అని పిలుస్తామండి. మొరార్జీ దేశాయ్ యొక్క సమాధిని అభయ్ ఘాట్. అదేవిధంగా రాజీవ్ గాంధీ యొక్క సమాధిని చూసుకున్నట్లయితే వీర్భూమి అని చెప్పి, అదేవిధంగా మనకి పివి నరసింహరావు గారి సమాధిని చూసుకుంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ జ్ఞానభూమి అని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ అనేటువంటిది సరైనటువంటి సమాధానం. భారతదేశంలో పార్లమెంట్లో అడుగు కూడా పెట్టినటువంటి ఒకే ఒక ప్రధాని ఎవరు? పార్లమెంట్లో అడుగు కూడా పెట్టినటువంటి ప్రధాని ఇక్కడ ఎవరు అంటే చరణ్ సింగ్ అండి. కరెక్ట్ ఆన్సర్ చరణ్ సింగ్ కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు రాష్ట్రపతి పరిపాలన గురించి కొన్ని సూచనలు అయితే చేసింది. మరి ఏం చేసింది అనేటువంటిది ఇక్కడ 3 స్టేట్మెంట్స్ అండి. రాష్ట్రపతి పరిపాలనకు సంబంధించి చెప్పినటువంటి కారణాలు సరిగా లేకపోతే న్యాయస్థానాలు వాటిని కొట్టివేయచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అనేటువంటి అంశాన్ని శాసనసభలో మాత్రమే పరిరక్షించాలి. సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలన కొట్టివేస్తే రద్దు చేయబడిన పాత ప్రభుత్వం తిరిగి మళ్ళీ వస్తుంది అని 3 స్టేట్మెంట్స్ ఇచ్చారండి ఈ బొమ్మాయి అనేటువంటి కేసులో. మరి ఏది కరెక్ట్ ఈ 3 స్టేట్మెంట్స్లో అంటే ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. మరి ఏదైనా బిల్లును నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ భారత రాష్ట్రపతికి ఇక్కడ ఇచ్చినటువంటి వీటో అధికారాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ వీటో అధికారాల్లో భారత రాష్ట్రపతికి లేనటువంటి అధికారం ఏమిటి అని చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వీటో అధికారాల్లో భారత రాష్ట్రపతికి క్వాలిఫైడ్ వీటో అనేటువంటి అధికారం అయితే లేదు. ఎందుకనంటే ఇక్కడ బిల్లు అనేటువంటిది పార్లమెంట్ చేత ఆమోదపడుతుంది. బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపితే రాష్ట్రపతి దాన్ని తిరస్కరిస్తే రెండవ సభ బిల్లును 2/3 వంతు కనుక మెజారిటీతో ఆమోదించి కనుక పంపిస్తే రాష్ట్రపతి దాన్ని ఖచ్చితంగా ఆమోదించి తీరాలి. కాబట్టి క్వాలిఫైడ్ వీటో అనేటువంటిది లేదు. క్వాలిఫైడ్ వీటో అనేటువంటి అధికారం కేవలం అమెరికా రాజ్యాంగంలో, అమెరికా
ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ సంవత్సరం యొక్క జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటారంటే కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికల్లో మనం 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్రపతి తొలగింపు విధానం గురించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో సరికానటువంటి స్టేట్మెంట్స్ ఏమిటి అన్నారు. మరి సరికానటువంటి స్టేట్మెంట్ చూసుకుంటే మహాభియోగ తీర్మానం అనే పద్ధతి అమెరికా నుంచి తెచ్చుకున్నామని, 1/4 వంతు సభ్యులు తీర్మానంపై రాష్ట్రపతి అభిశంసన తీర్మానంపై సైన్ చేయాలని, ఇప్పటివరకు ఒకే ఒక రాష్ట్రపతి ఈ విధంగా తొలగింపబడ్డాడని, మహాభియోగం తీర్మానం ద్వారా తొలగించబడిన వ్యక్తికి అనర్హతలు ఏవైతే ఉంటాయో అనర్హతలు అనేటువంటివి రాజ్యాంగం పేర్కోలేదని 4 స్టేట్మెంట్స్ ఇస్తే ఇందులో రాంగ్ స్టేట్మెంట్ ఏమిటి అంటే ఇప్పటివరకు ఒక రాష్ట్రపతి తొలగించబడ్డాడు అన్నారు కదా, అది రాంగ్ అండి. ఇప్పటివరకు ఏ రాష్ట్రపతి కూడా తొలగించబడలేదు. మరి రాష్ట్రపతి విధింపు కనుక పరిపాలన కనుక విధించినప్పుడు మరి ఏ ప్రభావాలు ఉంటాయి అని చూసుకుంటే ఇక్కడ మనకి 2 అడిగాడు అండి. రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు లేదా హోల్డ్లో పెట్టవచ్చు. లోక్సభ సమావేశంలో లేనప్పుడు ఆ రాష్ట్ర సంచిత నిధి నుంచి రాష్ట్రానికి అయ్యే వ్యయాన్ని రాష్ట్రపతి మంజూరు చేసిన తర్వాత పార్లమెంట్ ఆమోదాన్ని పొందవచ్చు అని 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మరి ఏది కరెక్ట్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి అంటే రాష్ట్రపతి పరిపాలనా సమయంలో 2 కూడా కరెక్టే. మరి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో మనకి భారతదేశానికి దేశీయ పశు సంపద అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేటువంటి పథకం ఏదైతే ఉందో ఈ పథకం రాజ్యాంగంలో ఏ ప్రకరణ కిందకు వస్తుంది అని చూస్తే ఇక్కడ రాజ్యాంగంలో మనకి గో సంపద, అదేవిధంగా గోవధ నిషేధము ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 48 ఆదేశక సూత్రాల్లో ఉంటాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ మనకి ఆర్టికల్ 48 అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే జాతీయ అత్యవసర పరిస్థితి ఏ కారణం చేత విధించినా ఎట్టి పరిస్థితుల్లో ఏ కారణం చేత జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పటికీ 21వ అధికరణలు ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్లో అవి మాత్రం సస్పెండ్ కావు అని ఒక రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అది ఏ రాజ్యాంగ సవరణ? మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అంశాలను చేర్చడం జరిగింది. మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రిట్ ఆఫ్ మాండమస్ అనేటువంటి దాని కింద మనకి ఎవరు మినహాయింపు పొందుతారు అని చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో రాష్ట్రపతి, గవర్నర్ మరియు విదేశీయులు రిట్ ఆఫ్ మాండమస్ నుంచి విముక్తి అంటే వాళ్ళు మినహాయింపు పొందుతారు. ఏదో ఒక మత పోషణ కోసం ప్రభుత్వం పౌరుడి దగ్గర నుంచి కనుక పన్నులు వసూలు చేస్తే అది ఏ ఆర్టికల్కు ఎగెనెస్ట్గా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏదైనా ఒక మతానికి సంబంధించి ప్రభుత్వం కనుక ప్రజల దగ్గర నుంచి పన్నులు కనుక వసూలు చేస్తే అది ఏ ఆర్టికల్కి ఎగెనెస్ట్ అని మనం ఇక్కడ చెప్పవచ్చు అనేటువంటిది ప్రశ్న. మరి ఏ ఆర్టికల్కి ఎగెనెస్ట్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆర్టికల్ 27 అండి. ఆర్టికల్ 27కి అది ఎగెనెస్ట్గా ఉంటుంది. ఏ కేసులో సుప్రీంకోర్టు పరోక్ష కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేస్తూ తీర్పునిచ్చింది? అంటే కారుణ్య మరణం అంటే కావాలని చనిపోవడం అనేటువంటిది ఇక్కడ ఏ కేసులో ఇది ఇచ్చిందంటే అరుణ్ షాన్ బేగ్ అనేటువంటి కేసు అండి. అరుణ్ షాన్ బేగ్ ముంబైలో ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండగా ఆమెపై అత్యాచారం అయితే జరిగింది. ఆమెపై అత్యాచారం జరగడంతో ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమె చనిపోవడానికి పర్మిషన్ పెట్టుకోవడం, దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది అయితే జరిగిందనమాట. సహజ న్యాయ సూత్ర నియమాలు అని దీంట్లో ఆడి అల్టరం పార్టం అంటారండి. సహజ న్యాయ సూత్ర నియమాల్లో ఆడి అల్టరం పార్టం అనేటువంటి అంశము ఏ అంశానికి చెందింది ఇక్కడ అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే చెప్పేది వినిపించుకోకుండా శిక్షించరాదు. అంటే ఇక్కడ దోషిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వర్షన్ ఖచ్చితంగా విని అప్పుడు మాత్రమే శిక్ష వేయాలి అని చెప్పేటువంటిది ఈ యొక్క వర్డ్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజ్యాంగం అనేటువంటిది భావన ఉండాలి అని మొట్టమొదటగా శాస్త్రీయంగా చెప్పినటువంటి తత్వవేత్త వీరులు ఎవరు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వారిలో రాజ్యాంగం అనేటువంటిది ఉండాలని శాస్త్రీయంగా చెప్పినటువంటి మొట్టమొదటి వాడు అరిస్టాటిల్ అండి. అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఆ 2 స్టేట్మెంట్స్లో మీరు ఏది సరైనది అనుకుంటున్నారు అంటే ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా, మొదటి అలిఖిత రాజ్యాంగం బ్రిటన్ అని 2 ఇచ్చారు. రెండిట్లో ఏది సరైంది అని చూసుకుంటే 2 కూడా ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో 2 కూడా సరైనవే. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రాజ్యాంగ పాలన ప్రజల్లోకి చైతన్యానికి స్ఫూర్తి నింపడానికి తప్ప దాన్ని నియంత్రణకు బానిసత్వానికి సంకేతం కాదు అని చెప్పి అంటే రాజ్యాంగ పాలన అనేటువంటిది ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తప్ప అదేమి నియంత్రించడానికి లేదా బానిసత్వానికి సంకేతం కాదు అని చెప్పి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో
ఎవరు చెప్పారు అని చేస్తే ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చింది రాజ్యాంగం గురించి అరిస్టాటిల్ అండి. కరెక్ట్ ఆన్సర్ అరిస్టాటిల్. మరి ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి దానికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏమిటి అంటే ఇక్కడ బ్రిటన్ పార్లమెంట్లో ఎడ్బర్గ్ ఈ పదాన్ని మొదటగా ఉపయోగించాడు. ప్రభుత్వ అంగాలైనటువంటి శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, శాసననిర్వహణ శాఖ మొదటి ఎస్టేటు, కార్యనిర్వాహక శాఖ రెండో ఎస్టేటు, న్యాయశాఖ మూడో ఎస్టేట్గా వ్యవహరిస్తారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా మనకి ఫోర్త్ ఎస్టేట్గా వ్యవహరిస్తారు అని 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. మరి వీటిలో సరైనది ఏంటి అంటే ఇచ్చినటువంటివన్నీ కూడా ఫోర్త్ ఎస్టేట్ గురించి సరైనటువంటివిగా చెప్పవచ్చు అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెగ్యులేటింగ్ చట్టం 1773 లోపాలను సవరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మరొక పిట్స్ ఇండియా చట్టాన్ని తీసుకొచ్చింది. రెగ్యులేటింగ్ చట్టం 1773లో ఉన్న లోపాలను సవరించడానికి పిట్స్ ఇండియా చట్టం తీసుకొచ్చింది. అయితే అది ఏ సంవత్సరంలో? మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 1793లో తీసుకొచ్చిందండి. 1793 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. మరి రెగ్యులేటింగ్ చట్టంలో రిపీట్ క్వశ్చన్. పిట్స్ ఇండియా చట్టం 1784కి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి అంశం 1784కి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనది ఏది అని ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఈ చట్ట ప్రకారం ఇండియాలో పరిపాలన అంశాలు 2గా విభజించారు. రాజకీయ వ్యవహారాలు బోర్డ్ ఆఫ్ కంట్రోల్, మనకి వాణిజ్య వ్యవహారాలు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూస్తారు. గవర్నర్ కార్యనిర్వాహక మండలి సంఖ్య 4 నుంచి 3కి తగ్గించారు అని 3 స్టేట్మెంట్స్ ఇస్తే ఇవన్నీ కూడా 1784 చట్టానికి సంబంధించి సరైనవే, అన్నీ కూడా సరైనవే. సో మరి ఇది ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అండి. మరి రేపటి నుంచి మీరు ఎక్కువ మంది కామెంట్ చేసి ఏ సబ్జెక్ట్ మీద జనరల్ స్టడీస్కి సంబంధించి చేయమంటారు, అంటే ఒక టాపిక్ వైజ్ చేద్దామా, లేదంటే ఇలా మిక్స్డ్ చేయాలా, లేదంటే ఏ సబ్జెక్ట్ నుంచి మొదలు పెట్టాలి, ఎట్లా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీకు ఇవ్వాలి అనేటువంటిది మీరు కామెంట్ చేసి సలహాలు ఇచ్చినట్లయితే దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తాయి. సో ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా మన ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.